స్టెప్ ఏమంటున్నారు? అరే చెప్పే అన్నాను. అదే స్టెప్ అంటున్నారు. చెప్పమంటున్నారా? వాయిస్. హలో అండి, హాయ్, హవ్ యూ? ఐఎమ్ ఇన్ తలకోన ఫారెస్ట్, వెరీ వండర్ఫుల్ ఫారెస్ట్, చాలా బాగుంది. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కమాన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. మంచి ఎండాకాలం వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? ఎండాకాలం చల్లగా అవుతుంది కదా అని చెప్పి ఇటు వచ్చింది. అంటే సమ్మర్కి ఇప్పుడున్న అడవి ఏరియాకి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. డిగ్రీస్ పరంగా కూడా చాలా ఇక్కడ కూల్ ఉంది. సో ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేద్దాం, కమాన్. మిత్రులారా, మనం సూర్య గారితో ఈరోజు తలకోనలో ఇంటర్వ్యూ చేద్దాం. వారు ప్రకృతితో ఎలా మమేకమవుతారు, ఎలా మైమర్చిపోతారు, శివగారితో కలిసి సూర్య గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. చూసారా, వారు కష్టపడి చిన్న నీటి పాయం దాటేసి ఒక ఒడ్డుకు చేరి కూర్చున్నారు. అందరికీ నమస్తే, నేను మీ సూర్య, పింగ్ పాంగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూద్దరు. కానీ మనం ఇప్పుడు తలకోన వచ్చాం. ఈ తలకోన విశేషాలు ఏంటో, సో ఇక్కడ ఒక మంచి రివర్ ఫాల్ ఉందంట. ఒకసారి ఏంటో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఈ అడవి ప్రకృతి ఎలా ఉందో ఏంటో అన్నది మీకు ప్రజెంట్ చేస్తాను. లెట్స్ గో, కమాన్. నీటిలో నడిచి వస్తున్న నటుడు. మన ఇంటర్వ్యూకి ఈ టైటిల్ బాగుంటుంది. హలో అండి, హాయ్. ఈ వాటర్ చాలా చాలా చల్లగా ఉన్నాయి, వెరీ వెరీ కూల్ అండ్ చిల్ వాటర్. మనం ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతాం కదా ఐస్ వాటర్, సేమ్ అదే ఫీల్ ఉన్నాయి. ఇంత హాట్ సమ్మర్లోనే ఈ ఫీల్ ఉన్నాయంటే వింటర్ రైనీ సీజన్లో అయితే ఇంకే రేంజ్లో ఉంటుందో. అండ్ రియల్లీ నైస్, వెరీ 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 నైస్. ఏంటి మీకు ఈ వాటర్ ఇవన్నీ చూస్తుంటే బాహుబలి ఏమైనా గుర్తుకొస్తుందా? రియల్లీ కేరళలో అట్మాస్ఫియర్ అంటే దీనికన్నా బెటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ హైట్ కొండల నుంచి వాటర్ ఆ పక్కనే ఉంటే ఒక మిస్ట్ లాగా మనకి తగులుతూ ఉంటుంది వాటర్. వెరీ గుడ్ ఫీల్, వెరీ నైస్ ఫీల్ అసలు. సో ఇది శేషాద్రి చలం అడవుల్లోంచి వాటర్ వస్తున్నాయి కాబట్టి చాలా హెల్దీ, చాలా వనమూలికలు ఇవన్నీ కలిసి ఉన్న వాటర్ అని చెప్తారు. సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ వాటర్ ఎంత ప్యూరిటీ ఉన్నాయో నేను తాగి చూపిస్తాను మీకు. లెట్స్ గో. ట్రైన్ చూడండి, ట్రైన్ అసలు బ్యూటీ ఉంటుందండి అసలు మామూలు. మొత్తం వాటర్ క్లారిటీ కిందకి చెప్తారు, కింద వాటర్ ఎంత క్లారిటీ ఉంది, ప్యూర్గా ఉంది. స్టోన్స్ కనిపిస్తున్నాయి అసలు, అలా తీయాలి. మేడం క్లోజ్ చేయండి సార్. వైల్డ్ స్టైల్ అంట, అంటే మేము బెట్టుడతా అందే మేడం, బెట్టుడతా తమిళ్లో వైల్డ్ స్టైల్ తీసుకోండి. అబ్బాయిది ఫేస్ పైకి ఇట్లా సో ఇలాంటి పెద్ద బంగ్లా ఒకటి కట్టాలని ఫీలింగ్. అది పెద్ద బంగ్లానా? అడుగుని చిన్నదిగా ఉంది, పైన పెద్దదిగా ఉంది. అలాగే కట్టుకుంటారు తెలుసు కదా. అసలు ఈ ప్లేస్ కి ఎందుకు రావాలనుకున్నారు, ఎందుకు చూడాలనుకున్నారు, ఏంటి స్పెషల్ ఇక్కడ? ఇక్కడ స్పెషల్ వాటర్ ఫాల్స్ అని చెప్పారు. ఇది తలకోన. సో ఇక్కడ తలకోనకి షూటింగ్ వచ్చాను. కొత్త మూవీ ఒకటి జరుగుతుంది కదమ్మా, కింద శివాలయం ఉంది, శివాలయం పక్కన టెంపుల్ పక్కన షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ పర్పస్ వచ్చా. నాకు నైట్ షూటింగ్, ఇంకా డే టైంలో వాటర్ ఫాల్స్ అవి చూద్దామని చెప్పి ఇటు వస్తున్నాము. డే టైంలో జస్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని చూడటం కోసం వచ్చారు. ఇక్కడ ఇంకేమన్నా స్పెషల్ ఉందంట? అది శివాలయం, సిద్ధాలయం ఉంది కదా శివుడిది, అది ఫేమస్ ఇక్కడ. ఆ సిద్ధాలయం నుంచి నియర్ బై 1.5 కిలోమీటర్లోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందుకే చూద్దామని చెప్పి. మీరు ఎందుకు వచ్చారు? నేను జస్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, శివుడు గుడి ఉంది అని చెప్పి చూడాలని వచ్చాను. శివుడు గుడి కాదు, శివుడి గుడి ఉండి ఎందుకు ఫేమస్ కాలేదు అనేది నాకు ఒక డౌట్. అంటే ఇది ఇప్పుడు ఎంత చిన్న గుడి అయినా బాగా ఎక్కువ ఫేమస్ చేసేస్తారు కదా,
అందులో ఈ రూట్ రావడానికి చాలా కష్టంగా వచ్చాం, చూసాం ఈ రూట్ రావడానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసాం. కానీ ఈ గుడి ఎందుకు ఫేమస్గా ఎక్కువ ఇది అవ్వలేదు అనేది నా డౌట్. అంటే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అక్కడ సిద్ధులందరూ కలిసి ఒక శివలింగాన్ని నిర్మించారు. వాళ్ళు అరేంజ్ చేసుకుంది, స్వయంభూ కాదు, అందుకని ఇది హైలైట్ అవ్వాలి. అక్కడ నుంచి ఆ సిద్ధులు అయితే మొత్తం అంతా తపస్సు చేసి పూజలు చేసుకునే శివలింగం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి సిద్ధేశ్వర స్వామి అని చెప్పి అక్కడ ప్రతిష్ఠించారు. సో అది ట్రైబల్ చాలా లోపలికి ఉండటం వల్ల అది చాలా జంగిల్ కదా ఇదంతా, ఇక్కడికి రావడం కష్టమై కొంచెం అది ఫేమస్ కాలేదు. కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల తండా ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఈ గ్రామాల వాళ్ళకి చాలా ఫేమస్ అది. ఇక్కడ శివరాత్రి వస్తే మొత్తం అందరూ కూడా ఇల్లు అన్ని వదిలేసి ఈ టెంపుల్ చుట్టూనే పడుకుంటారంట. నైట్ అంతా వచ్చి జాగారం చేస్తారు. కొన్ని వేల మంది, లక్షలు, ఆల్మోస్ట్ ఒక 30,000 40,000 పీపుల్ ఉంటారంట ఇక్కడ గుడి చుట్టూ. అడవిలోనే ఆ గుడి చుట్టూ పడుకుంటారంట. అంటే ఆ బ్రాహ్మణ్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ అర్చక పూజారి ఎవరైతే ఉన్నారో, దీని గురించి టెంపుల్ గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాలు మీరు బాగా చాలా లోతుగా తెలుసుకొని వచ్చారు. అంటే అలా కదా, ఎక్కడికి వెళ్ళినా ఫేమస్. ఇక్కడ అంతకుముందు ఏమైనా షూటింగ్ చేయడానికి వచ్చారు? ఫస్ట్ టైమే వచ్చారు, కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకొని రాగలిగారు. అంటే ఇంట్రెస్ట్ కొంచెం తెలుసుకోవాలి. అంటే ఒక గుడి ఉందంటే దాని ప్రాముఖ్యత ఏంటి. ఇప్పుడు నాకున్న డౌట్ మీ ద్వారా తీరింది. ఎందుకంటే ఇక్కడ శివాలయం ఎందుకు హైలైట్ కాలేదని నా డౌట్. అంటే ఇక్కడ తిరుపతి పక్కన ఉన్న కాళహస్తి బాగా ఫేమస్, రాహుకేతువులు ఉండడం వల్ల, సో అది పూజలు జరగడం వల్ల ఫేమస్ అయింది. ఫేమస్. మరి ఇక్కడ ఇది ఎందుకు ఫేమస్ కాలేదు? ఇంత లోపలగా ఉండి ఏంటి అసలు ఇది ఎందుకు కాలేదు అనుకున్నా. కేవలం ఋషులు, సిద్ధులు వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వాళ్ళు నిర్మించుకున్నది కాబట్టి ఇది అంతవరకే ఉంది. ఇది 3,000 సంవత్సరాలు సమ్ ఏదో చెప్పారు. 300 సంవత్సరాలు 3,000 సంవత్సరాలు సమ్ అప్పుడు సిద్ధులు ఉండేవాళ్ళు. ఇప్పుడు సిద్ధులు ఎక్కడ ఇంకా ఈ జనరేషన్ కి వాళ్ళందరూ కనిపించారులేండి. ఈ జనరేషన్ కి వాళ్ళందరూ ఈ జనరేషన్ లో సహాయం చేసే మనుషులే కనబట్టలేదు. సిద్ధులు ఇంకేముంది మనం అనుకోవటం వేస్ట్. వాళ్ళు కానీ వాళ్ళ గ్రేట్నెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ గ్రేట్నెస్ చాలా ఉంది. వాళ్ళకి అసలు ఫుడ్ అవసరం లేదు, జస్ట్ గాలి వాటర్ పీల్స్తే చాలా. చెప్తున్నా కదా, ఈ కొండల్లోంచి వచ్చే తమ్మగింజంట. అక్కడ చెట్లు ఉన్నాయని మీరు అటు పక్కకి వెళ్ళారు. అక్కడికి దేనికంటే ఇవి లోపల ఉన్నటువంటి గింజ, అది పై కప్పు తీసేస్తే గింజ ఉంటుంది. బాడీ పెయిన్స్ కి, నీ పెయిన్స్ కి ఆయిల్ తో, కర్పూరం ఆయిల్ తో కలిపేసి మర్దం చేయడం మూలంగా నీ పెయిన్స్ పోతాయి అనేది ఇక్కడ నమ్మకం. సూర్య గారు, ఒక చిన్న డౌట్ సార్. నాకు ఒక డౌట్ల మీద నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ కదా సార్, తను తీసిన సినిమా బాహుబలిని ఒక్కొక్కరు మేము ఎంత ఇంట్రెస్ట్గా చూసాము. అసలు ఆ సినిమా అంటే మేము మామూలుగా కాదు. ఆ సినిమాలో జరిగిన ప్రతి ఘట్టం చాలా చాలా మనసులకు నచ్చి హత్తుకుపోయినాయి. ఆ ఘట్టాల్లో ఒక భాగంగా ఏంటంటే, ఫస్ట్ బాహుబలిగా ఈయన మన రెబల్ స్టార్ గారు, ప్రభాస్ గారు ఆ శివలింగాన్ని ఎత్తారు చూసారా? ఆ ఎత్తటం యొక్క ఘట్టం అసలు మాకు మామూలుగా నచ్చదు. నేను చాలా 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 చెప్పుకున్నాను దాని గురించి. కాకపోతే మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆ ఘట్టంలో అక్కడ నటించేటప్పుడు అందులో కూడా మీ పాత్ర కొంచెం ఉంది. అక్కడ ఆ పాత్రలో మీరు నటించేటప్పుడు ఆయన చేత అది ఎత్తనిచ్చేటట్టుగా చేశారు మీరు. సో ఈ రాజమౌళి గారు చూస్తేనేమో డైరెక్టర్, ఆ డైరెక్టర్గా తను ఏం చెప్తే అది చేస్తూ ఉంటారా, లేకపోతే మీరు ఆ రాజమౌళి గారి యొక్క పర్సనల్గా, మనం ఒక చిన్న డౌట్ అడుగుతున్నాను, తన యొక్క సిద్ధాంతం చూస్తేనేమో తను కొంచెం దైవకానికి కొంచెం దూరంగా ఉంటారు అన్నది ఏదో కొంచెం ఉంది ఇన్ఫర్మేషన్గా, అందుకని అడుగుతున్నాను. తను అలాంటి మైండ్తో ఉండి ఇలాంటి సీన్లు చేయించారు కదా. ఆ రోజు శివుణ్ణి అలా ఎత్తుకొని వెళ్ళి చివరికి గంగ దగ్గరికే తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించానని వాళ్ళ అమ్మ కోసం ఆయన చేసిన వీటిలో మీరు కూడా సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ రాజమౌళి గారి ఒపీనియన్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది చెప్పండి నాకు కొంచెం శివుడి గురించి. మీరు ఎంత చెప్పిన క్వశ్చన్కి ఒకటే ఒక ఆన్సర్. రాజమౌళి గారు నిజంగా శివభక్తులు. అవునా? అవునండి, శివుడిని చాలా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టే ఆ శివుడిని అంతలాగా ఇప్పుడు లేపుతున్నప్పుడు కూడా ఆ గూస్ బంప్స్ వస్తాయి మనకి, ఒళ్ళు అంతా ఆయన లేపుతుంటేనే చాలా. మన
మనందరికీ గూజ్ బంప్స్ వస్తాయి. అంతలా ఫీల్ తీయగలరు అంటే ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి అంత ఇమాజినేషన్ ఫీల్ అయితేనే అది చేయగలరు. నాకు ఇంకోటి విషయం, మీరు రాజమౌళి గారు డైరెక్టర్గానే చూస్తారు, మీరు నేను హీరోగా చూస్తాను ఆయన్ని, మీరు హీరోగా చూస్తాను. ఎందుకంటే ఎలాంటిదైనా సరే, ఎంత అడ్వెంచర్ రిస్క్దైనా సరే ఫస్ట్ ఆయన ట్రై చేస్తారు, ఆయన చేసి చూపిస్తారు హీరోలకు కూడా. అరే రాజమౌళి సారే డైరెక్టర్ గారే ఇలా చేశారంటే మనం ఇంకెలా చేయాలన్న ఇన్స్పిరేషన్తో హీరోలు అందరూ కూడా చేస్తారు, ఆయన ఫాలో చేస్తారు, చాలా ధైర్యం వస్తుంది. సో అలాగా ఒక మనిషికి మనం ఏది చేయలేము అన్న ఫీల్లో ఉండే పర్సన్ కూడా ఆయన ఇంజెక్ట్ చేస్తారు. అరే నువ్వు మనం చేయగలం, చేయగలరు, చేసి చూపిస్తారు. అది మనం ఫాలో చేయగలిగితే చాలు. మీరు అన్నారు చూడండి ఇందాక, నేను డైరెక్టర్ గారిని ఫాలో చేస్తాను. ఆయన ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వడానికి కారణం మై గురువు గారు రాజమౌళి సార్, వన్ అండ్ ఓన్లీ రాజమౌళి సార్. ఎందుకంటే ఆయన చేసి చూపించింది నేను తిరిగి ఆయనలాగా యాక్ట్ చేయడానికి, ఆయన చూపించింది ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను, కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. మరి ఇప్పుడు రాజమౌళి గారి గురించి ఎందుకు వచ్చిందండి అది? అంటే ఆయన అంత పెద్ద శివభక్తులు అని చెప్తున్నారు కదా మీరు, శివభక్తులుగా ఆయన చాలా ఎక్కువగా ఉంది, తనకి నమ్మకం అని ఉంది కదా, మరి ఎందుకు తన మీద ఇలాంటి? అలా ఎప్పుడు చెప్పలేదు, నేను పూజించను, నేను హేట్ చేస్తాను దేవుడు అని ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఆయన నార్మల్గా ఉంటారు, పర్సనల్లీ అయితే శివుడు అంటే శివభక్తులు. కానీ తన మీద అలాంటి కొన్ని వచ్చినాయి అని నేను ఇప్పుడు నిజంగా అంత నమ్మకం లేకపోతే ఆయన అలా చూపించలేరు కదా, చూపించారు కదా. సో మీకే అంత ఫీల్ కలిగిందంటే ఆయన ఫీల్ అవ్వబట్టే కదా, అది ప్రజెంట్ చేయబట్టే కదా మీరు అంత డెప్త్ గా చూపించగలిగిన ఇదిగా చూపించారు. ఆ సీన్ పండించడం కూడా అంత ఇదిగా పండించారు. ఆయన హేతువాది ఏం కాదమ్మా, ఆయన 100% ఒక ఫీల్, ఎమోషన్, ఒక ఫీల్, ఒక బాండింగ్ ఉన్న వెరీ నైస్ పర్సన్ రాజమౌళి సార్. ఓకే అండి, రాజమౌళి గారి గురించి బాగా చెప్పారు సార్ గురించి. వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగుందో, వెరీ ఎక్సైటింగ్. వెళ్ళి స్నానం చేద్దాం. సో చెప్పాను కదా, ఆల్కలైన్ వాటర్ కన్నా మించిన వాటర్ ఇది. సో ఈ వాటర్ మనం తాగుదాం, వీలైతే తీసుకువెళ్తాను నేను 1 బాటిల్. వెరీ కూల్, అంటే హెల్త్ కూడా చాలా బాగుంటుందంట ఈ వాటర్ తాగితే. మనం ఎన్నో డబ్బులు పెట్టుకుని వాటర్ బాటిల్లే కొంటున్నాం, అలాంటిది ఈ ప్రకృతి ఒడిలోంచి వచ్చే ఈ వాటర్ని మనందరం కూడా ఆస్వాదిద్దాం. నిజంగా వెరీ నైస్ అండ్ వెరీ క్లీన్ వాటర్, సూపర్. ఎంజాయ్ చేద్దామా? పైన కమ్ములు కనిపిస్తాను సూర్య గారు చూడండి, పైన కమ్ములు కనిపిస్తుంది పైన పడిపోయారా వచ్చి పాదలు పాటి ఉండే దాన్ని లాక్కుని ఆ ఫోన్ కొడుతుంది పిల్లని దగ్గరికి తీసుకొని Please subscribe to Entertainment YouTube channel.